ప్రస్తుతం బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఘోష్ కమిషన్ పేరు మీద ఉన్నటువంటి రుజువులన్నీ కూడా లేదా నీరు గార్చడానికి మీరు ఈ కమిషన్ వేశారా, లేదా రుజువులన్నీ కూడా గల్లంత చేసేదానికి మాయం చేసేదానికి కావలసిన గడువునిచ్చారా, సమయంనిచ్చారా? గత ప్రభుత్వ అధికారులు కానీ లేదా ఆ ప్రభుత్వం యొక్క పెద్దలకు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లకు శిక్ష పడాలంటే ప్రభుత్వం అన్ని ఆధారాలతో సహా సిబిఐ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సిబిఐ మీద నెపం నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఆగ్రహానికి, ఆవేశానికి మీరు బీఆర్ఎస్ కు పట్టినటువంటి గతే కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఏ ఆధారాలు అయితే ఆ రోజు అన్ని ఉన్నాయని చెప్పినట్టు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది, అన్ని ఆధారాలన్నీ కూడా సిబిఐ సంస్థకు మీరు మరి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి, ఎందుకంటే 38,000 కోట్ల ప్రాజెక్టును మరి ప్రాణహిత చేయలేని కాదని కాళేశ్వరం పేరు మీద ప్రజలు ఏ రకంగా మోసం చేశారో ఇప్పటికైనా మీరు, ఎందుకంటే అనేక విషయాలు ఆ రోజు ఎన్డీఎస్ఏ కానివ్వండి, కేంద్రం యొక్క సంస్థ చాలా స్పష్టంగా వారు ఆ యొక్క ప్రాజెక్టు విషయంలో సాంకేతికంగా జరిగిన తప్పిదాలను, అవినీతి ఏ రకంగా జరిగిందో అవన్నీ కూడా స్పష్టమైన నివేదిక ఇచ్చాయి. విజిలెన్స్ కానీ, కాగ్ కానీ అన్ని సంస్థలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం సిబిఐకు సంస్థకు దర్యాప్తుకి ఇవ్వకుండా ఏ రకంగా చోద్యం చూశారో, 22 మాసాల సమయం ఎందుకు పట్టిందో ఇవాళ ప్రజలు కూడా అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి అనుమానాలు పటాపంచలు చేయాలంటే ఇది పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ఈ ప్రభుత్వాన్ని. అన్ని ఆధారాలు, రుజువులు ఈరోజు సిబిఐకి సమర్పించాల్సిన బీజేపీ డిమాండ్ చేస్తూ, రెండో అంశము ఈ 2 రోజుల్లో తెలిసింది ఏమిటంటే బీసీ బిల్లు మరి గతంలో ఉన్నటువంటి 50% పరిమితం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలను మరి ఈరోజు మళ్లీ 22 మాసాల తర్వాత ఆ యొక్క పంచాయతీరాజ్ యొక్క చట్టంలో ఉన్నటువంటి మార్పును తీసుకొచ్చి 23% నుంచి 42% పెంచేదానికి ఆస్కారం కల్పించడానికి బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పడం ఉందో నిజంగా చాలా ఆశ్చర్యకరంగా, ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి ఈ 2 విషయాల్లో చిత్తశుద్ధి లేదని తేటతెల్లమవుతుంది. నిజంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నట్టయితే స్థానిక సంస్థల్లో ఈ 22 మాసాలు మీనమేషాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇదే బిల్లు ఆ రోజు 6 నెలల లోపల బిల్లు ప్రవేశపెట్టి ఉన్నట్టయితే ఈ పార్టీకి ఎన్నికలు కూడా జరిగి ఉన్నట్టయితే బీసీలకు న్యాయం జరిగి ఉండేది. కానీ ఆ రకంగా కాకుండా ఏ రకంగా మొదటి నుంచి కూడా ద్వంద్వ నీతి, ఒకసారి సర్వే అన్నారు, రెండోసారి డెడికేటెడ్ కమిషన్ మరి భూసా వెంకటేశ్వర ద్వారా శాస్త్రీయంగా పూర్తిగా సాంకేతికంగా జరుపుతామని చెప్పి ఏ రకంగా ఆ భూసా వెంకటేశ్వర కమిషన్ కేవలం కార్యాలయానికి పరిమితం చేసి క్షేత్రస్థాయిలో ఎక్కడ పర్యటన చేయకుండా ఏ రకమైన సర్వే జరిపారో ఆ రకంగా మీరు జాప్యం చేయడానికి తాపత్రయపడుతూ ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఒకసారేమో మరి ఆర్డినెన్స్ అన్నారు, మళ్ళీ ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రి ధర్నా చేశాడు. చివరికి ఈ రోజు ఈ న్యాయపరమైన చిక్కులు, అవరోధాలు అధిగమించడానికి ఏమి చర్యలు తీసుకున్నారో అది ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేరు. పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారిది, ఈ ప్రభుత్వాన్ని. 42% ఖచ్చితంగా జరగబోయే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే. ఎన్నికల ముందు ఏ మేరకు మీరు హామీ ఇచ్చి యావత్తు బీసీల ఓట్లను మీరు పొందుకున్నారో మరి ఈ రోజు ఏదో నెపంతో దాన్ని దాటవేసే కుట్రలు పడితే యావత్తు బీసీ సమాజం అంతా కూడా మీకు కర్రు గాల్చి వాత పెడతారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీరు సర్వే పేరు మీద ఎవరికి మేలు చేయడానికి వాళ్ళు సర్వే చేశారు అంటే ముస్లింల కోసమా, బీసీల కోసమా అని చెప్పి వాళ్ళ
బీసీలు ప్రశ్నిస్తా ఉన్నారు ఇవాళ. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే 12% ఉన్న ముస్లింలకు 10% ఇవాళ మీ సర్వేలో లెక్కలు తేల్చారంటే గతంలో 51% ఉన్న బీసీలను 46% కుదించి నిన్న ఈ సంచార జాతులు ప్రశ్నిస్తా ఉన్నారు. మా లెక్కలేమిటి తెలంగాణలో, మా జనాభా ఎంత, ఈ సర్వేలో తేల్చింది ఏమిటని చెప్తే ఏ గ్రామంలో ఏ సామాజిక వర్గం ఎంత మేరకు ఆర్థికంగా సామాజికంగా విద్యా పరంగా ఉన్న లెక్కలు తేల్చకుండా పబ్లిక్ డొమైన్ లో ఏది పెట్టకుండా ఏ రకంగా నిగూఢంగా వివరిస్తూ బీసీలను మోసం చేయడానికి మీ డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే బీసీలను మోసం చేయడం. నెహ్రూ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు ఏ రకంగా అడుగడుగునా కాకా కలేకర్ కమిషన్ నుంచి మండల్ కమిషన్ వరకు మోసం చేస్తూ వచ్చారో చివరికి సంచార జాతుల కోసం కూడా 16 కమిటీలు వేసి సిఫార్సులు చేస్తే ఒక్కటి కూడా అమలు చేయనటువంటి మీ పార్టీ మీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో మొత్తం ఈరోజు బీసీ సమాజం అంతా కూడా మరి సంఘటితమైనది, ఇవాళ చైతన్యవంతమైనది కాబట్టే వాళ్లను ఇవాళ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం ఏం చేస్తున్నారో మీరు చేసేది ముస్లింలకు మేలు తప్పితే బీసీలకు కాదని కూడా తేలిపోయింది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఇవాళ కేవలం బిల్లు పెట్టడమే కాదు, జీవో తీసుకురావడమే కాదు, అమలుకు పూర్తిగా ఆనాడు మీరేమన్నారు, మీరు ఖచ్చితంగా 47% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మధ్యలో ఇదే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము చేస్తామంటారు, జంతర్ మంతర్లో ధర్నా చేస్తామంటారు. లేదా బీజేపీ దీనికి సహకారం, బీజేపీ మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నది. తగ్గించింది మీరు బీఆర్ఎస్, అక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు స్థానికంగా బీసీలకు ఆనాడు మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు మొదటిసారిగా 80వ దశకంలోనే బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తే మీరు ఉరగబెట్టింది ఏమిటి? బీఆర్ఎస్ గాని మరి ఆనాడు కాంగ్రెస్ గాని 23%కి 18% కుదిస్తే నోరు విప్పని మీరు ఇవాళ ఓట్ల కోసం అడిగినటువంటి ఈ కుప్పిగింతలు చెల్లవని బీసీలందరూ కూడా ఇవాళ చైతన్యమైన అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ మొత్తం బీసీ సమాజం నరేంద్ర మోడీ గారి పట్ల నమ్మకంతో విశ్వాసంతో దేశవ్యాప్తంగా కూడా ఇవాళ 20 రాష్ట్రాల్లో అధికారులకు వచ్చామంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అన్ని వర్గాల ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రీజన్ రిలీజన్ లాంగ్వేజ్ మేమంతా మోదీ బీజేపీ న్యాయం జరుగుతుందని చెప్పి విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ రోజు మరి కృష్ణమోహన్ గారి చేరిక కూడా అది బలాన్ని చేకూరుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.